అప్పుడు రసమయ్యను బదనాం చేసినావు, నానా రభస చేసినావు రోడ్డు గురించి. మరి ఇప్పుడు ఆ రోడ్డు గుర్తొస్తలేదా? ఒకవేళ ఇప్పుడు మీరు కనుక ఇంకా ప్రజల కష్టాలు చూసి, ప్రజల ఇబ్బందులు చూసి, విద్యార్థుల ఇబ్బందులు చూసి, ఆటో కార్మికుల ఇబ్బందులు చూసి రోడ్డు మీద చెల్లించకపోతే, పని కూడా ప్రారంభించకపోతే వారం లోపల ఖచ్చితంగా మీరు చేసిన పని, మేము వేరే కొత్త చేసేదేం లేదు. మీరు ఏదైతే బదనాం చేసారో రసమయ్య బాలకృష్ణన్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారో అదే పని మేము చేస్తాము. ప్రజలందరినీ కూడగట్టుకుని రైతులను, విద్యార్థులు బడికోదామంటే ఈ బడి బస్సులు నడుస్తలేవు సరిగా. ఇప్పుడు ధాన్యాన్ని అమ్ముకుందామంటే రైతులకు రవాణా సౌకర్యం లేదు, ఆటో కార్మికులకు ఆటో నడుపుకుందామంటే ఆ రోడ్డు మీద వారానికి ఒక టైర్లు పోతా ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు అంటే ఆ రోడ్డు మీద అసలు బస్సులే నడుస్తలేవు. ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మీరు కనీసం చెల్లించకపోతే అసలు మీరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుర్రా లేదా అనేది అనుమానం వస్తుంది మాకు. మీరు ఖచ్చితంగా వారం లోపల స్పందించి కాంట్రాక్టర్ చేత పనులు చేయించకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు చేసిన పని మేము పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడగట్టుకుని, రైతులను కూడగట్టుకుని, విద్యార్థులను, ఆటో కార్మికులను, మహిళలను అందరినీ కూడగట్టుకుని ఖచ్చితంగా మన రాజీవ్ రహదారి దిగ్బంధం చేస్తాము. మొత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాకా దాన్ని విశ్రమించాం. మీరు చేసిన జేఏసీ యువతులందరూ అప్పుడు ఏదైతే జేఏసీ పేరట యువకులందరూ మన కవంపల్లి గారి మాటలకు ఎప్పుడైతే రెచ్చిపోయారో అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా కలిసి రావాలని చెప్పి ఈ పత్రికా ముఖంగా కోరుకుంటా ఉన్నాం.